హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఏం కర్రీ వండుతానంటే ఇది ఏంటంటే మేక దెబ్బ కూర అనమాట. ఇది అంటే నిన్న తెచ్చుకొచ్చాము. ఇది త్వరగా ఇదైపోతుంది అనేసి సాల్టు కారము రాసేసి లైట్గా ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసి ఉంచేసాం, పాడవకుండా ఉండాలని చెప్పి. ఇది మేక దెబ్బ కూర అనమాట. ఇది ఈరోజు చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి కావలసిన పదార్థాలు: ఆనియన్, టమాటా ఒక 2, కొంచెమే ఉంది కదా. దీనిలోని కొంచెం ఇదిగో బ్రింజల్, వంకాయలు కూడా వేసుకొని వండుకుందాం. ఇదిగోండి ఈ కర్రీ. ఇది మేక ఏమంటారు, దెబ్బ అంటారు. ఇది దెబ్బ కర్రీ చేస్తాను నేను. ఓకే, ఇగో ఈ బ్రింజల్ కూడా ఒక 2 వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ టమాటా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. తెపాల వేసుకున్నాను. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా కూడా వేస్తాం. బాగా వేగిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా, కొంచెం మంచిగా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇదిగో దెబ్బకూర వేసుకుంటాం. ఆల్రెడీ కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు కారం కూడా వేసాం కదా, కొంచెం వేసుకొని ఆల్రెడీ కొంచెం ఉప్పు కారం వేసాం ఫ్రెండ్స్. అయితే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇదిగోటి ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. అట్లాగా పైన 2 వంకాయలు వేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో టమాటా ఇలా వేసుకుందాం, బాగుంటుంది కలర్ఫుల్గా. దెబ్బ కూర రెడీ అయిపోయింది సార్. సర్వ్ చేసుకుందాం. చూడండి వంకాయ టమాటా దెబ్బ ముక్కలు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, హెల్త్కి, గుండెకి మంచిది ఫ్రెండ్స్. ఈ దెబ్బకూర తింటే మంచిది అన్నమాట హెల్త్కి. ఇంకా చూడండి ఇట్లందరూ దెబ్బకూర రెడీ అయిపోయింది. చపాతీతోనైనా లేదా రైస్లో కూడా మంచిగా ఉంటుంది ఈ దెబ్బకూర, తినచ్చు. ఎలా ఉంది ఫ్రెండ్స్? టేస్ట్ చేసి చెప్పండి.